అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం మైగ్రేన్ గురించి తెలుసుకుందాము. మైగ్రేన్ అంటే ఏంటి? సో మైగ్రేన్ అనేది ఏంటంటే ఒక సివియర్ హెడేక్ అనమాట. సో అది వన్ హాఫ్ ఆఫ్ ద హెడ్ రావచ్చు, లేకపోతే తల మొత్తం కూడా రావచ్చు. సో ఈ హెడేక్ అనేది ఎలా ఉంటుందంటే నార్మల్ హెడేక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మైగ్రేన్ హెడేక్ అనేది కొంచెం టిపికల్గా ఉంటుంది. అంటే దీంట్లో కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ స్పెసిఫిక్ సిమ్టమ్స్ని మనం మైగ్రేన్లో వచ్చేదాన్ని ఆరా అంటాము. సో ఈ ఆరాలో వచ్చే లక్షణాలు ఏంటి అంటే, సో పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తారంటే సివియర్ హెడేక్ ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉంటుందన్నమాట. సో వామిటింగ్స్ ఉంటాయి, సో నాజియా ఉంటుందన్నమాట. అంటే వామిటింగ్ అయిన తర్వాత ఈ హెడేక్ అనేది రిలీవ్ అయిపోతుంది. సో ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అట్లాగే దీంతో పాటు ఏముంటుందంటే విజన్లో వాళ్ళకి చాలా చేంజెస్ వస్తాయి. అంటే చూపులో వాళ్ళకి ఏంటంటే కళ్ళ ముందు ఏవో చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ కనిపించడము, అట్లాగే కొంచెం వేవీగా ఏమన్నా కళ్ళ ముందు వెళ్తున్నట్టు, లేకపోతే ఇట్లా ఫ్లాష్ లైట్స్ లాగా కళ్ళ ముందు రావడము, ఇట్లాంటి లక్షణాలు అనేవి మనం మైగ్రేన్లో చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ దీంతో పాటు చెవిలో ఏమన్నా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, దాన్ని టినిటస్ అంటాము. సో చెవిలో శబ్దాలు వినిపిస్తున్నాయండి అని అంటారు. సో ఈ కండిషన్ అనేది మనం మైగ్రేన్లో చూస్తూ ఉంటాము. సో ఈ మైగ్రేన్లో ఈ ఆరా సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్, అంటే మెనోపాజల్ కండిషన్లో కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, అంటే లేట్ నైట్ స్లీప్, సో నైట్ 12కి 1కి అట్లా నిద్రపోతున్న వాళ్ళల్లో కూడా ఈ మైగ్రేన్ కంప్లైంట్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే యాసిడిటీ ఉన్న వాళ్ళల్లో ఈ యాసిడ్ రిఫ్లెక్సెస్ వల్ల, ఈ ఎక్సెసివ్ యాసిడ్ ప్రొడక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఈ మైగ్రేన్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ స్ట్రెస్కి ఎక్కువ గురైన వాళ్ళల్లో మనం ఈ మైగ్రేన్ కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాము. సో ఈ మైగ్రేన్ కంప్లైంట్స్లో స్పెసిఫిక్గా మీకు చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి. సో ఇది ఎందుకు వస్తుంది, దేనివల్ల ఇట్లా అవుతుంది అని వెంటనే ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలన్నమాట. సో ఇందులో మెయిన్గా మనం ఇంకా చూసుకుంటే ఏంటి అంటే ఈ లక్షణాలతో పాటు ట్రీట్మెంట్ కూడా ఆయుర్వేదంలో చాలా అంటే బాగా పనిచేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా ఇందులో పంచకర్మ ప్రొసీజర్ అనేది చేస్తాము. అంటే నస్య థెరపీ చేస్తామన్నమాట. నస్యం అంటే ముక్కు లోపల నుంచి మేము ఏంటంటే మెడికేటెడ్ డ్రాప్స్ అనేవి ఇస్తామన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే స్టిమ్యులేషన్ జరుగుతుంది. సో బ్రెయిన్ స్టిమ్యులేషన్ జరిగి మనకి ఈ మైగ్రేన్ సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మైగ్రేన్లో ఏమవుతుంది అంటే సెరటోనిన్, క్యాల్సిటోనిన్ అనేవి కొన్ని జీన్ రిలేటెడ్ పెప్టైడ్స్ ఉంటాయన్నమాట. సో అవి మన బ్రెయిన్లో ఏం చేస్తాయి అంటే బ్లడ్ వెజల్స్లోని ఆ వెజల్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ కానీ, లేకపోతే వాటిని బాగా చిన్నగా చేయడం కానీ దానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ సెరటోనిన్, క్యాల్సిటోనిన్ లెవెల్స్లో డిస్టర్బెన్సెస్ వస్తాయో మనకి ఈ బ్రెయిన్ చుట్టూ ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ బాగా ఉబ్బి సివియర్ పెయిన్కి గురి చేస్తాయి అన్నమాట. సో పేషెంట్లో కంప్లైంట్ ఏముంటుంది అంటే బ్రెయిన్లో నరాలు కొట్టుకుంటున్నాయండి అన్నట్టు చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి అంటే సో బ్లడ్ వెజల్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యి మనకి ఈ మైగ్రేన్ కంప్లైంట్ అనేది వస్తుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కంప్లైంట్ రావడం. సో ఫుడ్ అనేది చాలా లైట్ ఫుడ్స్ తీసుకోవాలి. సో హెవీగా డైజెస్ట్ అయిన ఫుడ్స్ తీసుకోకూడదు. అట్లాగే చల్లగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఏసీలోని, కూలర్స్ దగ్గర అట్లా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకూడదు అనమాట. కొంచెం ఏంటి అంటే కొంచెం వామ్గా ఉండాలి బాడీ. అట్లాగే బయటకి ఎక్స్పోజ్ అయినప్పుడు పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. సో దీనికి ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఈ పిత్త అండ్ కఫ డిజార్డర్ల దీనికి కన్సిడర్ చేస్తూ ఉంటాము. అండ్ వాత రిలేటెడ్ కూడా ఉంటుంది. సో దీనికి ఏంటంటే పత్యాది కాడ అని, అట్లాగే శిరస్సుల వజ్రరస్ అని ఇట్లా కొన్ని ఔషధాలు ఇస్తామన్నమాట. ఈ మెడికేషన్తో పాటు పంచకర్మ ప్రొసీజర్ చేసుకుంటే కనుక ఈ మైగ్రేన్ బారి నుంచి పడకుండా చాలా హెల్దీగా ఉంటారు. సో ఎవరైనా ఈ మైగ్రేన్ కంప్లైంట్తో బాధపడుతూ ఉంటే కనుక ఒక్కసారి మెడినైన్ హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ చేయండి. దీనికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.